ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొరకు ఎదురు చూస్తున్న వారు మాత్రమే ఈరోజు అడగగలిగిన ఆ ప్రశ్న, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఆ రోజు శిష్యులు ఏకాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న అండి. యేసు దేవాలయం విడిచి ఒలీవల కొండ ఎక్కిన తర్వాత శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్న ఆ ప్రశ్న. శిష్యులకు యేసుకి ఎప్పుడూ ఒక అనుబంధం ఉండేది. అదేంటి తెలుసా? జన సమూహంతో అందరితో పాటు కలిపి మాట్లాడిన ఒక్కొక్క మాటను వాళ్ళ హృదయంలో దాచుకునే వాళ్ళు. వాళ్ళకున్న సందేహములన్నీ అక్కడే ఇంటరప్ట్ చేసి అడిగేవాళ్ళు కాదు, కానీ ఇదిగో ఇలా ఏకాంతంగా ఆయన్ని వారికి ఉన్న సందేహాలన్నీ అడిగేవాళ్ళు. ఒకప్పుడు ఉపమాన రీతిగా అన్ని మాట్లాడుతున్నప్పుడు ఆ ఉపమానం మాకు అర్థం కాలేదు అని చెప్పినప్పుడు, ఇదే అర్థం కాకపోతే ఇంకా మీకు మిగిలినవి ఎలా అర్థం అవుతాయని యేసు ప్రభు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళా అన్ని ఉపమాన రీతిగా ఎందుకు చెప్పబడుతున్నాయని కూడా చెప్పారు. ఉపమాన రీతిగా చెప్పబడుతున్నవి ఎందుకు అలా చెప్పబడుతున్నారంటే ఆయన గ్రహింపచే శక్తి అందరికీ ఇవ్వలేదట. విన్నిట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అని అనేక మందిని ఆ స్థితిలో మూసి పెట్టడానికి, గ్రహించడానికి దేవుడు ఎలా చేసిన ఆ ఏర్పాటులో ఉన్న కొంతమందికి మాత్రమే అర్థం అవడానికి దేవుడు కృపణిస్తున్నారు. అందుకే అన్ని ఉపమాన రీతిగా చెప్పబడుతున్నాయని శిష్యులతో చెప్పారు. అలా వారి ప్రయాణంలో వారు చేస్తున్న కార్యం ఏంటంటే, వారికి అర్థం కాని విషయాలన్నీ కూడా వాళ్ళు పైలప్ చేసుకొని వాళ్ళు తిరిగి యేసు ప్రభుతో ఏకాంత అనుభవంలోకి వెళ్ళేవాళ్ళు. ఆమేన్, ఆమేన్. ఇది శిష్యుల ప్రయాణం అని చెప్పండి. ఇది శిష్యుల ప్రయాణం. ఇది శిష్యుల ప్రయాణము. ఆమేన్. ఈ రోజు మనకు కూడా ఏదైనా వాక్యం అర్థం కాలేదా? నిజానికి మనకి అన్ని అర్థమైనట్టే అనిపిస్తాయి, కానీ ఏమీ అర్థం కావు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదినం దేవునితో ఏకాంతంగా గడపాలి. ఏకాంతంగా గడపడము అంటే మిస్టేక్ చేసుకోవద్దు. ఒక్కరే ఆయనతో ఉండడం కాదండి. అక్కడ శిష్యులు ఆయనతో ఏకాంతంగా గడిపారు. ఏకాంతంగా గడపడం అంటే మనం ఇలా మిస్టేక్ చేసుకోవచ్చు. ఒక్కరమే ఆయనతో ఉండడం కదా అని మనుషులతో పూర్తిగా మనం విడిచిపెట్టుకొని సంబంధాన్ని ఆయనతో మాత్రమే ఉండడం. అవును, అది కూడా ఏకాంతమే. ఆయనతో మాత్రమే గడిపేదే ఏకాంతం. అది నువ్వు ఒక్కరు వెళ్ళి గడిపిన, శిష్యులతో కలిపి వెళ్ళి గడిపిన, ఆయనతో అది ఏకాంతమే. ఉపవాసం ఉంటున్నప్పుడు ఏకాంత సమయం ఆయనతో గడపాలండి. ఉపవాసము అంటే కేవలం తిండి మానేసి ఆయన దగ్గర కూర్చుంటే కాదు, లేదా తిండి మానేసి మన పనులు చేసుకుంటే కాదు. అసలు ఆయనకి మనకి ఏకాంతంకి డిస్టర్బ్ అయ్యే ప్రతిదాన్ని కూడా పక్కకు పెట్టాలి. ఆమేన్, ఆమేన్. ఒక దైవజనుడు ఇలా అన్నారు, ఆ కాలంలో అయితే ఫుడ్ పక్కకు పెట్టారు, ఈ కాలంలో అయితే మొత్తం గ్యాడ్జెట్స్ అన్ని పక్కకు పెట్టాలని. హల్లెలూయా. 5 నిమిషాలు కూడా గ్యాడ్జెట్ పక్కకు పెట్టలేని ఒక స్థితి ఉంది చూసారా? అది దేవునితో ఏకాంతంగా గడుపుట కాదండి. ఏదేమైనా ఈ రోజు ఆయనతో మనం అడుగుతున్న ప్రశ్న, ఆ రోజు శిష్యులు అడిగిన అదే ప్రశ్న, అయ్యా మీరు అక్కడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటయ్యా? చూడండి, వారు అడుగుతున్న ప్రశ్నలో ఇంకొకటి కూడా ఉంది. ఇవన్నీ ఎప్పుడు జరుగును?
ఏమి ఎప్పుడు జరుగును? రాతి మీద రాయి ఒక్కటైనను నిలవకుండా ఉంటదన్నావే, అది ఎప్పుడు జరుగుతుంది? అండ్ మీరు అక్కడ ఎప్పుడు? అండ్ ఈ యుగ సమాప్తి ఎప్పుడు? మనకున్న అన్ని ప్రశ్నలకు యేసయ్య సూచనలు చెప్పారు. చెప్పండి, ఏం చెప్పారు? సూచనలు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. చూడండి, 4వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. చాలండి. ఫస్ట్ సూచన, ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. చెప్పండి, ఫస్ట్ సూచన ఏంటి? ఎవరు మనల్ని ఫస్ట్ యేసు ప్రభు చెప్తున్నమాట, ఇదిగో ఎవ్వరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. ఈ ప్రపంచం ఎంత ఫాస్ట్ అయిపోయిందంటే మోసపుచ్చుకోవడానికే ఒక నెలను నియమించుకున్నారు. ఒకరినొకరు మోసపుచ్చుకొని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక నెలనే పెట్టుకున్నాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకి తెలియదు, కానీ ఒకసారి ఆ మాటని ఇంగ్లీష్ వర్షన్ లో ఏముందో చదవండి. ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకో. And Jesus answered them, see that no one leads you astray. ఆ మోసపుచ్చబడుతున్న అనుభవం ఉంది చూసారా? ఆ అనుభవం గురించి ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఒకటి ఉంది. వాళ్ళు మోసపరుస్తూనే ఉంటారు, కానీ మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోమని చెప్తున్నారు. ఎవరు మోసపరచకుండా చూసుకోండి అన్నారా? చెప్పండి, ఎవరు మోసపరచకుండా చూసుకోండి అన్నారా? మోసపరచబడకుండా. మోసపరచకుండా అర్థం, మీరు మోసం చేయొద్దు కూడా, ఆ ఇన్స్ట్రక్షన్ కంటే కూడా మిమ్మల్ని మోసం చేయడానికి అనేకులు చూస్తారు. జాగ్రత్త, ఎవ్వరు మోసపోకుండా జాగ్రత్త పడండి. అంటే మనం ఎప్పుడు మోసం అవుతాం తెలుసా? ఎక్కువగా నమ్మినప్పుడు. మనం ఎప్పుడు మోసపోతాం తెలుసా? సిమిలర్ గా ఉన్నప్పుడు, ఐడెంటికల్ గా కనిపించినప్పుడు. ఇప్పుడు వెలుగుదూతను చూసి ఖచ్చితంగా మోసపోతాం. ఎప్పటి వరకు? వెలుగుదూతను గుర్తుపట్టేంత వరకు. అన్ని సేమ్ సిమిలర్ గా అనిపిస్తాయి మనకి. ఇప్పుడు చాలా విషయాలు చూడండి, చాలా వస్తువులు మనం కొంటున్నప్పుడు సేమ్ టు సేమ్ అలాగే అనిపిస్తాయి, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటది. అప్పుడు మనం మోసపోవట్లేదా? సేమ్ సౌండ్ వినిపిస్తుంది, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అప్పుడు మోసపోవట్లేదా? ఆ రోజు ఇస్సాకు తన ఆశీర్వాదాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తున్న సమయం
ఆయన మోసపోలేదా? మోసపోయారు. చిన్న డౌట్ వచ్చింది, అయినా మోసపోలేదా? మోసపోయారు. ఇప్పుడు అలాగనే ఎవరో కూడా మోసపుచ్చకుండా చూసుకోమని చెప్తున్న మాటలో అర్థం ఎంత జ్ఞానం కావాలండి. ఏప్రిల్ ఫూల్ రోజు మీరు నిద్రపోవాలంటే మ్యూట్ లో పెట్టి హ్యాపీగా పడుకోండి, అంతేగాని డిస్టర్బ్ అవ్వద్దు, డిస్టర్బ్ చేయొద్దు. నిద్రపోతున్న వారు కట్ అయిపోండి అమ్మా. దేవునితో ఏకాంతంగా గడపడానికే మనం అందరం ఇప్పుడు ఈ సమయం ప్రభు సన్నిధిలో ఉన్నాం. మీకు దేవుని కంటే ముఖ్యంగా నిద్రే కనిపిస్తున్నప్పుడు బెటర్ మీరు అటు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. భయంకరమైన నిద్ర శబ్దాలు చేసుకుంటూ ఇక్కడ కష్టపడి ఉండకండి. స్తోత్రం. ఎవరు మోసపోకుండా చూసుకోమని చెప్తున్న మాటలో ఈ మాట కూడా ఉంది. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని ఏరియాల్లో జాగ్రత్త పడమని చెప్తున్న ఒక మాట అది. ఇప్పుడు ప్రార్థనలోనే ఉన్నాను అనుకుంటూ నిద్రపోతున్న అనుభవం ఎవరో మోసం చేస్తున్న అనుభవం కాదు, మనమే మోసం చేసుకుంటున్న అనుభవం కాదా? అలా ఎవ్వరు మోసపుచ్చకుండా జాగ్రత్త పడమంటే ఎంత అలర్ట్నెస్ కావాలి, ఎంత వివేకం కావాలి, ఎంత జ్ఞానం కావాలి. ఒక సైనికుడికి మోసపోవద్దు అని చెప్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ లో ఎలా మోసపోకూడదు నేర్పిస్తారు. నీలాంటి సైనిక డ్రెస్ వేసుకుని వస్తారు, కానీ శత్రువుని గుర్తుపట్టడం ఎలా అని నేర్పిస్తారు. అప్పుడు ఆ సైనికుడు మోసపోతాడా? మోసపోడు. ఆ సైనికుడికి ఇస్తున్న ట్రైనింగ్ ఇంకొక లెవెల్ కి వెళ్దాం. నీలాంటి తోటి సోల్జర్ ని గుర్తుపట్టడం కంటే కూడా ఇప్పుడున్న సవాళ్ళు కొంచెం హయ్యర్ గా ఎలా తెలుసా? నీకే కమాండర్ లాగా వస్తారు, కానీ శత్రు బ్యాచ్ నుంచి వచ్చిన కమాండర్. అప్పుడు కూడా మోసపోకుండా ఉండడం ఈ ట్రైనింగ్ లో దేవుడు నేర్పిస్తారు. ఆమేన్. ఆమేన్. ఆ కమాండ్ కి మనం అలవాటు పడి ఉంటాం చూసారా? లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్ వేయాలి అని నిన్న మనం మాట్లాడుకున్నామే. అదే వాయిస్ ని ఇమిటేట్ చేస్తున్న వెలుగుతూత కూడా పనిచేస్తాడు. నిజానికి కమాండర్ అక్కడి నుంచి లెఫ్ట్ అని చెప్తే వీడు మధ్యలో రైట్ అంటాడు. అప్పుడు కూడా మోసపోకుండా ఉండాలి. ఆమేన్. 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 ఎవరైనా వరాన్ని యాడ్ చేసుకుంటారా? స్వప్న, అమూల్య, రిక్కా ఎవరైనా చూడండి రా, వరాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ అయ్యారో లేదో నాకు చెప్పండి మా. అక్కడి నుంచి చేసుకున్నాను. ఓకేరా. కట్ అయ్యారు. అవునా?
చూడండి పర్వాలేదు, యాడ్ చేయండి. అక్క బిజీ వస్తుంది అక్క. ఓకేరా, ఎవరైనా కాల్ చేస్తున్నారేమో. సరే, యాడ్ అవుతారు. మెసేజ్ పెట్టు, ఎవరికి యాడ్ అవ్వకపోతే నాకు యాడ్ అవ్వండి సిస్టర్ మెసేజ్ పెట్టురా. యాడ్ అయ్యేవరా? ఓకే మా, థ్యాంక్ యూ లార్డ్. సో ఎవరు మోసపోకుండా చూసుకోమని చెప్పిన ఆ ఇన్స్ట్రక్షన్ ఈ రోజు మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ రోజు మనం అదే ప్రార్థన చేయబోతున్నాం. సిద్ధపడండి. రాకడ కొరకు సిద్ధపడుతున్న వారికి దేవుడిస్తున్న మొట్టమొదటి హెచ్చరిక, మొట్టమొదటి సూచన ఏదైనా అనుకోండి, మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నది ఎవరును మోసపుచ్చకుండా చూసుకోండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే ఆ వర్డ్స్, ఆ మాటలు. కమాండర్ ఏమైతే చెప్పారు, లేదా దేవాది దేవుడు ఏదైతే కమాండ్ చేశారో, ఏది ఆజ్ఞాపించారో, వాటి నుండి ఈజీగా డైవర్ట్ చేయగలిగిన మోసపూరితమైన మాటలు పలకడానికే అపవాది మొదటి నుండి ఏదైనా వనంలో నుండి నేర్చుకున్నాడు. వాని మాటలకు పడిపోవద్దు. అలా గనకైతే అవ్వ మోసపుచ్చబడింది అని చరిత్రలో ఎలా ఉందో అదే ప్రతి క్షణం రిపీట్ అవుతూనే ఉంటది. ఇంకా ఎంతకాలం మోసపోతాం? దానిలో నుంచి బయటికి రావాలి కదా. ఏది కీడు, ఏది మేలు, ఏది వెలుగు, ఏది చీకటి గుర్తుపట్టాలి కదా. మోసపోకుండా చూసుకోమని చెప్తున్న ఇన్స్ట్రక్షన్ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఇన్స్ట్రక్షన్ అది. అన్ని సిమిలర్ గా అనిపిస్తాయి, అన్ని సేమ్ అనిపిస్తాయి. ఆ స్లైట్ డిఫరెన్స్ కనిపెట్టి జాగ్రత్త పడగలిగితే మోసపోకుండా ఉంటాం. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందామా? అయ్యా, భయంకరమైన మోసం నుండి అది ఏ రీతిగా వచ్చినా, అది ఏ యాంగిల్లో వచ్చినా గట్టిగా గుర్తుపట్టడానికి కృపని మనం అడుగుదామా? ప్రార్థన చేయండి ఎవరైనా. స్తోత్రం 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 పరిశుద్ధమైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. ఉదయకాల సమయం అంది ప్రభు అని పరిశుద్ధమైన నామం చేత తండ్రి నన్ను ఏసే మమ్మల్ని హెచ్చరిస్తూ చక్కబరుచుకుంటకు నా దేవ మీరు చెప్తున్న ప్రతి మాటను బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి నాయన. వినటనే కాకుండా గ్రహించటకు అయా మోసపరచబడకుండా ఉండు అని ప్రభు తండ్రి నేను ఎంతో క్లారిటీగా మాతో చెప్తున్న ప్రతి మాటను బట్టి స్తోత్రములు. అవునయ్యా, మోసపోకుడి, మోసపరచబడకుండా ఉండు అని. అవునయ్యా అయ్యా తండ్రి, ఒకే మాదిరిగా ఉండి సులువుగా తండ్రి నాయన వేసే మేము మోసపరచబడకుండా ఏ విధముగా జ్ఞానము కలిగి ఉండాలో ప్రభువ, అటువంటి మీ జ్ఞానము చేత మమ్మల్ని నింపమని మేము అడుగుచున్నాం తండ్రి. సహాయమును దయచేయండి దేవా. అవునయ్యా, చురుకు కలిగి మెలకువతో తండ్రి నేను మీరిచ్చిన జ్ఞానము చేత మేము ఉంటేనే తప్ప ప్రభువ అయ్యా మేము మోసపరచబడకుండా ఉండలేమయ్యా. అయ్యా అట్టి జ్ఞానమును దయచేయండి. అవునయ్యా తండ్రి, అయ్యా ఒక సోల్జర్ తండ్రి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఏ రీతిగా తండ్రి నాయన మోసపరచబడతాడో ముందుగానే తెలియపరచుకొని తండ్రి ఎంతో చురుకుగా తండ్రి నాయన జ్ఞానము కలిగి ఉంటున్నారు ప్రభువ. అయ్యా మీరే తండ్రి నాయన యేసయ్యా ప్రభువ తండ్రి మా ట్రైనర్ గా ఉండి ప్రభువ ఇదిగో ఈ రీతిగా మాతో ఒక్కొక్క విషయాన్ని తెలియపరుస్తూ మమ్మల్ని చక్కబరుచుకుంటకు తండ్రి మీ జ్ఞానము చేత మోసపరచబడకుండా నా దేవా తండ్రి నాయన మీ జ్ఞానము కలిగి మేము ఉండడానికి తండ్రి నాయన యేసయ్య మీరే సహాయం దయచేయుచుండగా నా తండ్రి యోగ్యత కలిగి ప్రభువ అనుక్షణమును తండ్రి నాయన ప్రభుని భయభక్తులతో ప్రభు చురుకు కలిగి మెలకువతో ప్రభు నీ జ్ఞానము చేత నడుచుకునేటటువంటి వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది ప్రభు కేవలం మీరు మాత్రమే ప్రభు మహిమపరచుకోమని యేసు నామములో అడిగి పెడుతున్నాం పేపర్లో గొప్ప తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఈ మోసము ఏదైనా వనంలో నుంచే మనం అనుభవిస్తున్నామండి. నేను చాలా జ్ఞానవంతుడను, నేను ఎక్కడ మోసపోవట్లేదు అనుకుంటే అదే పెద్ద మోసం. మోసపోకుండా ఉండాలి అంటే మొట్టమొదటి కావాల్సింది వివేకము. చెప్పండి, ఏం కావాలి? వివేకము. వివేకం. ఆయన శిష్యులను పంపించేటప్పుడు ఆయన చెప్పిన ఒక మాట ఉంది, పావురం వలె నిష్కపటంగాను దేని వలె వివేకంగా ఉండమన్నారు? పాము వలె వివేకముగా ఉండమన్నారు. అంటే అంత శ్రేష్టమైన గ్రహింపు శక్తి ఉంది అని అర్థం. వెంటనే పసిగడుతున్న, వెంటనే గ్రహిస్తున్న ఒక శక్తి ఉంది అని అర్థం. పోలికకు పాము వలె దేవుడు సృష్టించిన సృష్టిలో యుక్తిగా ఉంటున్నది పాము. ఆ జాతికి దేవుడు వివేకం అనుగ్రహించారు. మరి మిక్కిలి చిన్నవైనా సరే జ్ఞానం కలిగినవి కొన్ని ఉన్నాయి. అవేంటి? చీమ. వాటికి దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చారు. అలా ఒక్కొక్కటి దేవుడు అనుగ్రహించిన అనేకమైన క్వాలిటీస్ తో, స్పెషల్ క్వాలిటీస్ తో ఉన్నాయి. ఇదిగో అన్నిటినీ ఉపయోగించి మోసపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. మోసపోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన కృప కావాలండి. చెప్పండి, మోసపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఏం కావాలి? ఆయన కృప. ఆయన కృప కావాలి. ఇక అన్ని ఫాలో అవుతాయి. ప్రతి దినము ఆయన్ని మమ్మల్ని కాపాడండి ప్రభా అని ప్రార్థన చేస్తామే, ఆ ప్రార్థనలో అయ్యా మేము మోసపోకుండా మాకు వివేకం అనుగ్రహించమని అడగాలి. అదొక ప్రార్థన కాదా? విస్తరించి మాట్లాడటం వలన మన ప్రార్థన వినపడుతుంది అని అన్యజనులు అనుకుంటారట, కానీ అది ఏది ఆయనకి వినపడదట. అది మోసం కాదా అండి? అప్పుడే ప్రభు చెప్తున్నారు, అలా మీరు చేయకండి అని అర్థం. మీరు అలా చేసి అన్యజనుల వల్ల అయిపోకండి అని కదా అర్థం. నిజానికి మనం అన్యజనులమే, కానీ క్రీస్తులో పుట్టి వాగ్దాన పుత్రులుగా బయటికి వస్తున్న సమయం మోసపోవద్దు అని చెప్తున్న ఇన్స్ట్రక్షన్ మనం రిసీవ్ చేసుకోపోతే ఈ అంత్యకాలంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఏది సత్యం ఏది అసత్యం గ్రహించడానికి అవ్వదు. కాలములు గ్రహించడానికి అవ్వదు. ఏది ఆజ్ఞయో గ్రహించకపోతే చాలా ఈజీగా మోసపోతాం. అందుకే మొట్టమొదటిగా చెప్తున్నమాట, మోసపోకుండా చూసుకోండి. వాళ్ళు మోసం చేశారు ప్రభా, వీళ్ళు మోసం చేశారు ప్రభా, ఇది ఏది ఎక్స్ప్లెనేషన్ అని రిసీవ్ చేసుకోరండి.
ఒక మాట చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను. పాపం నిజమే చెప్తుందేమో. సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా, అందుకే తిన్నానయ్యా. ఎక్స్ప్లెనేషన్. లోకంలో ఇది సర్పం మీదకి డైవర్ట్ అవుతుందేమో కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ పనిష్మెంట్ ఇస్తున్న సమయం దేవుని దగ్గర అలా అవ్వదండి. సర్పం చేసిన పనికి సర్పానికి పనిష్మెంట్ ఉంది, కానీ దాని మాట విని మోసపోయినందుకు అవ్వమ్మకి ఏమైనా పనిష్మెంట్ తప్పిందా? ఒక్క మిస్టేక్, ఒక్క మోసంతోనే అలా ఉంటే మరి ప్రతిదినం ప్రతి క్షణం మోసపోతున్నామే, మన పరిస్థితి ఏంటండి? వాళ్ళే మోసపుచ్చారు కాబట్టి వాళ్ళ మీద చెప్పేస్తాను అనుకుంటున్నావా? దేవుడు అలా యాక్సెప్ట్ చేయరమ్మా. మోసపుచ్చిన వానికి ఎంత శిక్ష ఉందో మోసపోయిన వానికి కూడా శిక్ష ఉంది. ఒకటి గమనించండి, మోసపోయిన వానికి లోకము అయ్యో పాపం అంటది, కానీ దేవుని దగ్గర అది కూడా పాపమే. సో ఎవరికి వారు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ప్రతి ఏరియాలను మోసపుచ్చడానికి పరిస్థితుల దగ్గర నుండి అన్ని ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఫస్ట్ మోసపోకుండా నేర్చుకోవాలి, 2 టెస్ట్ పాస్ అవ్వాలి. మోసపోకుండా ప్రాక్టీస్ చేస్తున్న సమయం దేవుడు అనుభవ జ్ఞానం చేత ఒక్కొక్కటి నేర్పిస్తారు. తర్వాత పరీక్షలు వస్తాయి. ఎలాగైతే వాన వచ్చను, వరద వచ్చను, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. కానీ వాన వచ్చను, వరద వచ్చను, ఆ ఇల్లు కూలిపోయాను. గాలి విసిరను, ఆ ఇల్లు కూలిపోయాను. ఆ ఇంటి పాటు గొప్పది. 2 ఉన్నాయి. మోసపుచ్చడానికి అన్ని పరిస్థితులు వస్తాయి. మోసపోయి పడగొట్టబడిన స్థితిలో ఉంటామా, మోసపోకుండా నిలబడి ఉన్న స్థితిలో ఉంటామా? మోసపోకుండా నిలబడి ఉండే స్థితి ఉండాలి. అంటే సర్వ జ్ఞాన సంపదలు ఆయనందే గుప్తమైనవి, వాటిని వేడుకోవాలమ్మా. ఈ రోజు నుంచి ప్రార్థన విధానం మారును గాక. ఆమేన్. తగిన జ్ఞానం అడుగుదామా? అడుగులు తడబడకుండా వేసే ఆ అడుగులను అడుగుదామా? ఆ జ్ఞానం అడుగుదామా? చక్కటి ఆలోచన వెన్నుతట్టి చెప్తానన్నారు కదా, అది వినగలిగే హృదయాన్ని అడుగుదామా? ఆలోచన చెప్పుటకు ఆయన రెడీగానే ఉన్నారు, వినడానికి మనం రెడీగా ఉండాలి కదా. విస్తారమైన పనుల భారం పెట్టుకొని మోసపోకమ్మా. అన్ని విషయముల్లో మోసపోకుండా ఉండే ఒక గొప్ప కృప మనకు కావాలి. ఎందుకంటే ఆది నుండి వస్తున్నది.
అందుకే దేవుడు విశేషమైన వివేకము, జ్ఞానము ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు, కానీ తీసుకోవడం మనం సిద్ధంగా ఉండాలి, అడగడానికి మనం సిద్ధంగా ఉండాలి. సొలొమోను రాజు అడుగుతాడు, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా, వివేకం కావాలయ్యా. అవన్నీ తనకి అనుగ్రహింపబడ్డాయి. అవన్నీ జరిగింది ఎక్కడ తెలుసా? కళలో. ఎన్నిసార్లు కళలో మోసపోతున్నాం. అన్ని ఏరియాల్లో కూడా మోసపోకుండా, ఇంకా ఫూల్స్ అవ్వకుండా దేవుడు ప్రత్యేకమైన కృపను అనుగ్రహించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. Hallelujah. Thank you, Jesus.